ఈ మూవీ చేసేటప్పుడు మీరు అంటే ఈ పాత్రని ఓన్ చేసుకోవటానికి మీరు ఎలాంటి స్ట్రగుల్ అయ్యారు? అంటే ఫిజికల్గా కాదు, మెంటల్గా. యా, మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇట్స్ మోర్ ఆఫ్ మెంటలీ. అంటే కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కనిపిస్తారు. సో వాళ్ళని చూసి ఫాలో అవడం కానీ, లేదా ఇంకొకటి ఉన్నది. నాకు ఒక ట్రైనర్, యాక్టింగ్ కోచ్ ఒకసారి నాకు చెప్పారు సమ్ 5-6 years బ్యాక్, షాపింగ్ ఫర్ లైఫ్ అని చెప్పి అనేవాడు. ఏంటంటే ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ క్యారెక్టర్ లాగా ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడుక్కునేవాడు అనుకున్నాం, టెంపుల్ దగ్గర అడుక్కున్నాడు, వెళ్ళి అక్కడ అడుక్కోవాలి. నువ్వు నిజంగా సంపాదించాలి, వాళ్ళని నమ్మించి ఎవరైతే దానం చేస్తున్నారో వాళ్ళకి నువ్వు అది అనేది లైవ్లీవుడ్ అనిపించాలి. యా, అండ్ వాళ్ళలాగా ఉండాలా. అడుక్కోవడమే కాకుండా వాళ్ళలాగా ఉండడం కానీ, వాళ్ళు పడుకోవడం కానీ, వాళ్ళు వెళ్ళి స్నానాలు చేయడం కానీ, అక్కడ వాళ్ళ దొరికిన ఫుడ్ని ఎలా తింటున్నారు. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయంటే కనుక అప్పుడు నువ్వు పర్ఫామ్ చేసేటప్పుడు యూ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. సో నువ్వు రియల్గా ఎక్స్పీరియన్స్ చేసావు కాబట్టి దాని పర్ఫార్మెన్స్ విల్ బి గుడ్. కొన్నిసార్లు ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ని మనం వెళ్ళి ఉండడం కుదరదు. ఇప్పుడు కొద్దిగా ఎవరైనా ఒక మర్డరర్ ఉన్నారు అనుకుందాం, అది రియల్గా రియల్గా చేయలేము. సో బేసికలీ ఏంటంటే దెన్ యూ ట్రై టు రీడ్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఆఫ్ క్రిమినల్స్, పోలీస్ ఆఫీసర్స్ కానీ, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం దాన్ని పోర్ట్రే చేయడం. సో అట్లాగే కాకపోతే ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి నేను ఒక గోస్ట్ హంటర్. కాకపోతే గోస్ట్ హంటింగ్ అని బిలీవ్ చేయను, గోస్ట్ ఉన్నాయని బిలీవ్ చేయను. నేను చేసేది ఏంటంటే గోస్ట్ హంటింగ్ చేసి ఇలా ఇక్కడ గోస్ట్ లేదురా అని అందరికీ చెప్పడం. సో అట్లాంటి క్యారెక్టర్ అనమాట. సో ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు కొన్ని సిరీసెస్ చూసాను, రియల్ సిరీసెస్. అంటే గోస్ట్ హంటింగ్ వాళ్ళు పారానార్మల్ యాక్టివిస్ట్స్. కొందరు నిజంగా జియో సినిమాలో ఒకటి ఉండేది, ఇప్పుడు జియో హాట్స్టార్లో డార్క్ స్క్రోల్ అని చెప్పి ఒకటి ఉండేది, ఒక సిరీస్. ఆ సిరీస్లో ఏంటంటే కొందరు కామన్ పీపుల్ని కొన్ని కెమెరాస్ అవి ఫిట్ చేసి మంచి ఫేమస్ గోస్ట్ హాంటెడ్ ప్లేసెస్కి తీసుకెళ్ళి, కెమెరాస్ ఉంటే వాళ్ళ దగ్గరలో ఎవరు ఉండరు, అవి రికార్డ్ అవుతూ ఉంటాయి, వాళ్ళకు యాక్టివిటీ ఇచ్చారు. సో అప్పుడు వాళ్ళు గోస్ట్తో ఎలా మాట్లాడతారు, అలా గోస్ట్ కనిపించినప్పుడు గోస్ట్ ఎలా ఇంటరాక్ట్ అవుద్ది వీళ్ళతో, ఇంటరాక్ట్ అయినప్పుడు వీళ్ళ రియాక్షన్స్ కానీ. సో అట్లాంటి సిరీసెస్ కొన్ని చూసాను. కొన్ని చూసి దెన్ ఐ ట్రై టు రెప్లికేట్ దోస్. వాళ్ళతో ఆ సిరీస్ చూసి అట్ ద సేమ్ టైం కొందరు గోస్ట్ హంటింగ్ చేసిన వాళ్ళతో మాట్లాడి, సో అట్లాగా పర్ఫామ్ చేయడం కుదిరింది. డివోషనల్ యాంగిల్ వచ్చేటప్పటికి దెర్ ఇస్ అ పాయింట్ వెరిన్ ఒక చిన్న డివోషనల్ యాంగిల్ కూడా వస్తుంది. శివుడి గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నించాను. సో కొన్ని కొత్త విషయాలు నాకు తెలిసినంత వరకు అవి తెలుసుకున్నాను. ఇందా చెప్తున్న అరుణాచలం గురించి కానీ, శివుడు ఎందుకని శ్మశానంలో ఉంటారు అదని కానీ, శివతత్వం అంటే ఏంటి అనేది కానీ. సో అట్లాంటి కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాను.